ఎస్బీఐకి ఏటీఎం ఇండస్ట్రీ రిక్వెస్ట్, ప్రతి లావాదేవీకి గరిష్టంగా 23 వరకు పెంచే యోచన. ప్రస్తుతం 21 రూపాయలు వసూలు. ఎన్ని వసూలు చేస్తారు సార్? ఇంకా ఎన్ని వసూలు చేస్తారు? ఇప్పటికే చాలా చాలా తిప్పలు పడతా ఉన్నాము. ఎవడో విజయ్ మాల్యా చేసిన అప్పు ఇంకా మన నెత్తుల మీద, మిడిల్ క్లాస్ ఫ్యామిలీల మీద, లోన్లు తీసుకున్న వాళ్ళ మీద, వీళ్ళందరి మీద వేసి చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పటికే ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, గవర్నమెంట్ బ్యాంక్స్ కావచ్చు, ఒక లిమిట్ పెట్టింది. ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇంత కట్ అవుతుందని చెప్పి. ఎంత కట్ అయిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు మనం ఉన్నాము. ఇంకా ఎంత ఛార్జీలు చేస్తారు సార్? ఇంకా బతకాలనుకోవట్లేదా, లేకపోతే జనాన్ని చంపేద్దాం అనుకుంటున్నారా ఇంకా రేట్లు పెంచి? అరే మా డబ్బు, మా కష్టార్జితం మేము ఏటీఎంలో బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని దాచుకొని అవసరానికి మేము డ్రా చేసుకుంటామంటే, అరే దానికి కూడా మళ్ళీ మీరు రేటు కడతారా? ఇదేమి అంటే ట్యాక్స్ కట్టలేమో, ఎగనమ్మం పెట్టినోళ్ళేమో వదిలేస్తారు. సో మా హస్బెండ్ వాళ్ళు ఏదో అడపదడప కష్టపడి సొమ్ము చేసుకొని బ్యాంకులో దాచుకున్న వాళ్ళం ఎమర్జెన్సీ పర్పస్ మేము డ్రా చేద్దామంటే ఛార్జీలు వేస్తారా? ఇప్పటికే ఇది ఒక పెద్ద మాఫియా తయారైంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నేను చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణలో చాలా బ్యాంక్స్లకు వెళ్ళి మాకే తెలియకుండా అకౌంట్లకు వెళ్ళి పైసలు కట్ అయినాయి. అకౌంట్ నెంబర్ల మా డేటా మొత్తం కూడా కొంతమంది మాఫియాలకు వెళ్ళిపోయింది. ఎవరి ప్రమేయం లేకుండా వెళ్ళింది అది. ఇది అతిపెద్ద స్కాము. ఏదేదో దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మన అకౌంట్లో ఇప్పుడు నేను ఉన్నానండి, నా ఒక్కదాని దగ్గర రూపాయి కట్ చేస్తే రూపాయి, అది 10 మంది దగ్గర రూపాయి కట్ చేసుకుంటా పోతే 10 రూపాయలు. అట్లా తెలంగాణలో 4 కోట్ల మంది జనాభా ఉందని అనుకుందామండి. సో ఈ 4 కోట్ల మంది జనాభాలో 4 కోట్ల మందికి అకౌంట్స్ ఉంటాయి కదండి. పోనీ అట్లీస్ట్ ఒక 3 కోట్ల మందిని తీసేయండి, పిల్లలు లేకపోతే టీనేజర్స్ 18 సంవత్సరాలు ఎవరో ఒకళ్ళు పక్కన పెట్టండి. కానీ అట్లీస్ట్ 3 కోట్ల మందికి అకౌంట్లు ఉంటాయి కదండి. రోజు రూపాయి, 3 కోట్ల మంది నుంచి రోజు రూపాయి కట్ అయితే ఎంత? రోజుకి 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల మంది జనాభా నుండి 1 రూపాయి కట్ చేస్తే రోజుకి 3 కోట్లు. మరి రోజుకి 3 కోట్ల రూపాయలు నెలకి ఎంత? 3 కోట్లు ఇంటూ 30 రోజులు వేసుకోండి, ఎంత? అక్కడే ఫిగర్ వచ్చేస్తుంది సార్. మరి మనకే తెలియకుండా గిదంతా జరుగుతూ ఉంది. మరి మీకు నిమ్మకి నీరెత్తకుండా కూర్చున్నారా? లేకపోతే ఈ విషయం మీ దృష్టికి రాలేదా? దీని గురించి మీరు మాట్లాడరా? సో దయచేసి ఆలోచించండి. 1కి 10 సార్లు ఇది జరుగుతూ ఉన్నది తెలంగాణలో. ఇప్పుడు కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అకౌంట్ నెంబర్స్, తెలంగాణ పబ్లిక్లో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్స్ అన్నీ కూడా చేతులు దాటిపోయినాయి. ఆ అకౌంట్లకు వెళ్ళి కూడా పైసలు కట్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో ఒక 10,000 ఉన్నాయి. 10,527 రూపాయల 30 పైసలు అని వస్తుంది మాకు ఏదైనా ట్రాన్సాక్షన్ కట్ అయితే. మనం రౌండ్ ఫిగర్, ఆ చిల్లర డబ్బులు మనం పట్టించుకోమండి. ఎవరైనా హడావిడిలు ఉన్నప్పుడు ఈ 10,530 రూపాయల 20 పైసలు అనుకుందాం. 10,000 చూస్తాను తప్ప ఈ 30 పైసలు, ఈ 500 రూపాయల ఎన్ని రూపాయలు కట్ అయింది అనేది అంత క్లిష్టంగా చూసుకొని మరి క్యాలిక్యులేట్ ఎవరం చేయమండి. అదే మనం చేసే పెద్ద తప్పు. మనకే తెలియకుండా బ్యాంకులు దోచుకుంటున్నాయా, లేకపోతే బ్యాంకులు ఇంకోరికైనా అమ్ముడు పోయి ఈ మనకు తెలియకుండా పైసలు కట్ అవుతున్నాయా? ఇది అతి పెద్ద స్కాము. ఇది జరుగుతూ ఉన్నది. దయచేసి దీని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేయండి. ఇవన్నీ చేయకుండా ఉత్తుగా పుక్కట్ల ఏటీఎంలో డ్రా చేయగానే పైసలు కట్ అవుతాయి. 2-3 సార్లు చేస్తే 30 రూపాయలు 300 రూపాయలు కట్ అవుతాయి. అంటే మేము కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి ఆల్రెడీ ట్యాక్స్ కడుతున్నాం. ట్యాక్స్ ఎగనామం పెట్టి పోయిన వాళ్ళేమో కోట్లు సంపాదిస్తారు. బ్లాక్ మనీలు పెట్టుకొని ఆడ అమెరికాలు, న్యూయార్కులు, న్యూజిలాండ్లో మా కవితక్క పెట్టినట్టు దుబాయ్లో బూర్జ్ ఖలీఫా కొనుడు, ఫ్లాట్ కొనుడు, అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్లు పెట్టుడు, మనీ లాండరింగ్లు చేసుడు తప్పించుకుంటున్నారు. అంటే మీరు పెట్టే ట్రాన్సాక్షన్స్కి, ఈ ఏటీఎం డ్రాలకి విత్డ్రాలకి మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇంకా పేదోళ్ళ బలి కావాల్సింది. ఇప్పటికే టెన్షన్స్ పెరిగిపోయి మాస్ అటాక్లు వస్తున్నాయి. బడ్జెట్ పైసలు ఎంత జీతం వచ్చినా అక్షయ పాత్రలక ఊరాలనుకుంటుందో ఏందో. ఇక్కడ ఉన్నటువంటి రేట్లు మండిపోతా ఉన్నాయి. 1 రూపాయి కూడా సరిపోవట్లేదు, మిగులుతలేదని చెప్పి ఏడుస్తూ ఉన్నారే. ఇటువంటి పరిస్థితులు అంట 3-4 సార్లు డ్రా చేస్తానట. మరి మా పైసలు మీ బ్యాంకులో పెట్టినప్పుడు మీరెంత ఇవ్వాలండి మాకు పైసలు?
మా పైసలు మా బ్యాంకులో పెట్టండి, మా బ్యాంకులో అకౌంట్ తీయండి, మా బ్యాంకులో క్రెడిట్ కార్డు తీసుకోండి అని ఒక 100 సార్లు 20 సార్లు 200 సార్లు కాల్ చేస్తారు కదా. మరి మాకేంది సార్? మీ బ్యాంకులో క్రెడిట్ కార్డు తీసుకుంటాం, మాకేంది? ఎందుకు తీసుకోవాలి మేము క్రెడిట్ కార్డు? దానికో తొక్కలో ఇంట్రెస్ట్లు, మళ్ళా దాని మీద పెట్టండి నిఘా. విచ్చలవిడిగా క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు. కొంచెం కట్టకపోతే దాన్ని బయట 7% మీ మార్వడి సెట్ల కంటే ఎక్కువైపోయింది మీ ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డు మీద. ఇవన్నీ లెక్కలు తీయక్కర్లే. మరి మీరు ఇట్లా మాట్లాడితే మేము కూడా ఇట్లనే మాట్లాడాల్సి వస్తుంది. మా డబ్బులు మా కష్టార్జితం మేము తీసుకొచ్చి మీ బ్యాంకులో దాచాలి, అకౌంట్ తీసి అందులో పెట్టుకోవాలని చెప్పి మేము దాచిపెట్టుకుంటే మీరు ఈ ట్రాన్సాక్షన్కి ఇంత అవుతుంది, ఆ ట్రాన్సాక్షన్కి ఇంత అవుతుంది అడ్డమైన ఛార్జీలు వేసి దానికి ఆ ఛార్జీలు కట్ చేసుకొని మీరు జీతాలు తీసుకుంటున్నారు బ్యాంకర్లకు. మేము కాదంటలేం, దాన్ని తప్పు పడతలేం. కానీ దానికి కొంచెం లిమిట్ ఉంటుంది సార్. అన్లిమిట్ ఉండదు సార్, దానికి లిమిట్ ఉంటుంది. మాకేం చేసారు మీరు ఇంతగానో? మా అకౌంట్లను తీసుకొచ్చి మీ దాంట్లో పెడితే ఏం చేయరు, ఉల్టా ఇంట్రెస్ట్ చేస్తారు. అగో మళ్ళీ పెంచుతారట, మళ్ళీ ఛార్జీలు పెంచుతారట. దానికి అనుమతి అట ఆర్బీఐ ఇవ్వాలని కోరుకుంటున్నారట. మరి ఆర్బీఐ ఇవ్వమనండి. ఆర్బీఐ సామాన్యులకు అందుబాటులో ఇమ్మనండి. వీళ్ళకి అందుబాటులో కాదు, సామాన్యులకు అందుబాటులో ఇమ్మనండి. టమోటా చూసిరా, ఇగో ఇట్లా పెంచుకుంటా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. బియ్యం దగ్గర, ఉప్పు దగ్గర, పప్పు దగ్గర, నూనె దగ్గర, ప్రతి దగ్గర అడ్జస్ట్ అవుడే. ఇంకా మన తెలంగాణలో ఏముంది? అది ఎవరైనా వస్తే ఇంటికి బజ్జీలు వేయాలి, పకోడీలు వేయాలి, దానికి ఆయిల్ ప్యాకెట్ కావాలి. ఇంతకుముందు మంచిగా వేస్తుండే, ఇప్పుడు ఇంటికి వస్తే ఎవరైనా భయం అవుతూ ఉన్నదంట చాలామందికి. ఇగో ఇట్లా రేట్లు పెంచుకుంటా పోతూ ఉన్నారు. ఇంకేం సరిపోతాయి సార్ పైసలు? పెట్రోల్ రేట్లు పెరిగాయి, వ్యాట్ ఛార్జెస్ పెరిగాయి. వ్యాట్ ఛార్జెస్ తగ్గియమంటే మన రాష్ట్రం తగ్గదు. గత ప్రభుత్వంలో ఉన్నవన్నీ మారుస్తామంటారు కానీ ఇది మాత్రం మారుస్తలేరు ఏందో. వ్యాట్ ఛార్జెస్ విపరీతంగా అన్ని రాష్ట్రాల్లో కన్నా తెలంగాణలోనే వ్యాట్ ఛార్జెస్ ఎక్కువ, తెలంగాణలోనే పెట్రోల్ ఛార్జెస్, డీజిల్ ఛార్జెస్ ఎక్కువ. మరి ఎందుకు వ్యాట్ ఛార్జెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించదు? ఉచితాలు ఇందులో పెట్టండి. ఉచిత పెట్రోల్ వేయమంటే పోసారా మీరు? పోయారు. పోనీ ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయమంటే చేస్తారా మీరు? పోయారు. అది మనకు అవసరం. మనకి ఏది అవసరమో గది ఇయ్యారు ఉచితంగా, మనకి ఏది వద్దో గదిస్తారు ఉచితంగా. అంటే 200 రూపాయలు 300 రూపాయలే మనం చేతికెళ్ళి పెట్టాలి, 20 రూపాయలు బస్ టికెట్ ఫ్రీ. ఆయిల్ ప్యాకెట్స్, గ్రాసరీస్ ఇవ్వండి ఉచితంగా. మంచిగా వండుకొని తింటాం, అన్నదానంకి మించింది ఏమి ఉండదు. మేమే వంట చేసుకొని మేమే తింటాం. గ్రాసరీస్ అని ఇవ్వండి ఫ్రీగా. స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. నారాయణ చైతన్య విచ్చలవిడి అడ్డమైన ఫీజులు తీసుకుంటా ఉంది, దందాలు చేసుకుంటా ఉన్నాయి. గవర్నమెంట్ ఆర్డర్ ఏదండి? ఫీజుల నియంత్రణ ఏదండి? దాని గురించి సమీక్షలు ఏమండి? నారాయణ చైతన్యాన్ని తెలంగాణ నుండి బహిష్కరణ చేసే దమ్ముందా? ఉండదు. ఎందుకంటే వాళ్ళ మోసేతి నీళ్ళు తాగి ఎలక్షన్కి ఫండింగ్లు కావాలి కాబట్టి. ఇంకా పక్క రాష్ట్రంలోనైతే ఆ కాలేజ్